అన్నతో ఒకసారి వెళ్ళి మాట్లాడతా. ఇంత చేశాక కెలుకుతా అంటావేంటి బేబమ్మా? కెలకడం ఏముంది, ఉన్నదే మాట్లాడుతున్నా కదా. ఉంటుంది మాకుంటుంది. బేబీ అంతా ఓకేనా? నాట్ అట్ ఆల్ ఓకే. ఎందుకు, ఏమైంది బేబీ? ఖాళీగానే ఉన్నావా? అయినా నీకేం పనులు ఉంటాయిలే. ఖాళీగానే ఉన్నాను. అయితే ఇంటికి వచ్చే. వస్తాడులే, ఎందుకు రాడు? బేబమ్మా ఇదంతా అయ్యాక ఇప్పుడు ఇంటికి వస్తే అన్నేసేస్తాడు. బామ్మర్దని తెలిసింది కదా, ఇంకేమన్నాడులే. అయినా వాడు కూడా నిన్న బావ అనేసాడు. బావా బామ్మర్దా అర్జెంట్గా క్వార్టర్ పడాల్సిందే. అయినా అన్నయ్య కూడా అన్నాడు కదా, ఈ మాత్రం ప్రొటెక్ట్ చేస్తే చాలు బేబమ్మనని. ఇంత ఇంట్లో ఇస్తున్నాడు కానీ మీ మట్టి బుర్రలకి అర్థం అవద్దు. సరే నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి వస్తా. నాకు కూడా ఆకలేస్తుంది బేబమ్మ. నాకు దావేస్తుంది, పొద్దునుంచి పెగిపడలే. నాడు ఇక్కడ ఏదో కొత్త వైన్ షాప్ పెట్టాడు, పోదా. పాండన్నా నాది సేమ్ రియాక్షనే, ఏం తేడా లేదు. నీకు నాకు ఎక్కడో లూప్లో కుదిరేసిందిరా. ఎక్కడ బేవమ్మా? చూస్తారేంట్రా, చెప్పండి. పాండు, అన్నకి ఇంకా ప్రియా పైన ఇష్టం ఉంది కదా? చేచి అన్న ఎప్పుడో మారిపోయాడు, ఛాన్సే లేదు. అబ్బా, ఇప్పుడు సిటీలో చాలా కాలేజెస్ ఉన్నాయి కదా, మరి అన్ని కాలేజెస్ వదిలేసి ఆ ప్రియా పనిచేసే కాలేజ్లోనే నన్ను ఎందుకు జాయిన్ చేశాడు? ఎందుకంటావు? ఎందుకంటే అన్నయ్య మనసులో నుంచి ఇంకా ప్రియా పోలేదు కాబట్టి. నన్ను కాలేజ్లో జాయిన్ చేస్తే అన్నయ్య రెగ్యులర్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది, ప్రియాని కలిసే ఛాన్స్ కూడా ఉంటుంది కదా. కరెక్టే కాదు, లాజిక్ అది. మీరెవరు ఆ లాజిక్ని పట్టుకోలేరు, పిచ్చోళ్ళారా. నువ్వు కూడా బేబమ్మా, నువ్వు పొలిటీషియన్ అయిపోతావు బేబమ్మా, లాజికల్ భలే పడుతున్నావు. ఏంటి ఇప్పుడు వాళ్ళిద్దరం కలపాలా మనం? అబ్బే అక్కర్లేదు, వాళ్ళు చావు వాళ్ళు వస్తారు, నీ చావు నువ్వు చావు. నేను బాయ్ పోతున్నా. బేబమ్మా ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. ఎందుకు బేవమ్మా ఖాళీ పిలి కొత్త పంచాయతీలు? మళ్ళా వాళ్ళ లవ్ స్టోరీ మోస్తున్నారు, ఆఫ్టర్ ఆల్ మాదంతా మోయండి. మోస్తాం అన్నకు తెలిస్తేనే కోస్తాం. పిచ్చాడా, అన్నయ్య ఆల్రెడీ సగం ఒప్పేసుకున్నాడు. ఇంకా ప్రియాని అన్నయ్యని దగ్గర చేస్తే మా ఇద్దరికి అడ్డు చెప్పేవాళ్ళు ఎవరున్నారు? కానీ మా అక్క ఎలా దగ్గర అవుతుంది? ఎలా అంటే మా అన్నయ్యని మీ అక్కని పర్సనల్గా ఒక దగ్గర వదిలేద్దాం. బేమ్మా ఏం మాట్లాడుతున్నావు? బాబు అది నువ్వు అనుకున్న పర్సనల్ కాదు. మరెలా? మరి ఎలా ఏం ఏదో చేద్దాంలే. ఏం లేదన్నా. రే అన్న పో, ఈవినింగ్ కాల్ చేస్తా, పో ఫోన్ చేస్తా పో. మందు ఉంటుందా? సారీ సార్, అది ఇక్కడ దొరకదు. అదేం తాగనీకి ఏముంటుందా? తినే హోటల్ రా ఇది. అట్లానా? ఏమో ఇడికి తీసుకొస్తారు. నేను వాష్రూమ్కి వెళ్ళేసి వస్తా. ఇద్దరు ఎందుకురా? నేను వాష్రూమ్ లెఫ్ట్ సైడ్ లో ఉంటా. నేను రైట్ సైడ్ లో ఉంటా. సరే త్వరగా వచ్చే. నడువు. ఏ ఆగుబే, వస్తున్నా. మీ అక్కకు ఫోన్ చెయ్యు. చెప్పరా సంజు. అక్క ఏమైందిరా? అక్క నాకు బైక్ యాక్సిడెంట్ అయిందక్క. నేను డ్రైవ్ చేసే సిచ్యువేషన్లో కూడా లేనక్క. ఎక్కడున్నావు? నేను వస్తున్నా. అంబులెన్స్ కాల్ చేసావా? అక్క నీకు కాల్ చేసే ఓపిక, నువ్వు కాల్ కట్ చేసాక నీకు లొకేషన్ పెట్టే ఓపిక మాత్రమే ఉందక్క. అసలే నాది బాంబే బ్రెడ్ గ్రూప్ అక్క, అంత ఈజీగా దొరకదు. నువ్వు త్వరగా వచ్చాయక్క, నాకు చాలా భయం వేస్తుంది అక్క. సరే నేను వస్తున్నా, లొకేషన్ పంపు. లొకేషన్ పెడుతున్నాక తొందరగా వచ్చాక బాయ్. యాడ్ కమల్ హాసన్ మంచి చేస్తుండే యాక్టింగ్, మంచి ఫ్యూచర్ ఉంది. ఏమంటావు? రుద్రా, నువ్వెక్కడున్నావో నాకు తెలుసు, నేను నీకోసం వస్తున్నా. నాకు ఇష్టమైన బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ ఆర్డర్ పెట్టు. భీమా బటర్ స్కాచ్ ఉంటుందా దానిలో?
సర్లే. ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా పెద్ద స్టంట్ ఏటట్టు ఉంది, ఏమంటావు కాకా? రా ప్రియా, నీకోసం నీ ఫేవరెట్ బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసి పెట్టా. బేబీ అంటానంటే బైరీ కొట్టింది ఇది. ఇలా మనుషుల్ని వాడుకోవడానికి సిగ్గుగా లేదా నీకు? ఎన్ని రోజులు ఇలా చీప్ ట్రిక్స్ ప్లే చేస్తావు? ఒకటి గుర్తుపెట్టుకో, మా నాన్న చనిపోయిన రోజే నువ్వు చనిపోయావు. కానీ ఆయన పాత పెట్టారు, నేను పాత పెట్టలేదు, అంతే తేడా. నువ్వెంత ట్రై చేసినా మన ఇద్దరం కలవం, వాళ్ళిద్దరు కూడా కలవలేరు. ఏదో పెద్ద మసలు అయ్యేటట్టు ఉంది, ఏమంటారా పాండు? అర్జెంట్ కవర్ చేసే లాకులతో. బేబమ్మా, ఇక నువ్వు ప్లాన్లు చెక్, ఇది వీగింది. మన ఇద్దరి మధ్యలో దూరం పెరిగింది. మీ దగ్గర ఇంకా బెటర్ ఐడియాస్ ఏమైనా ఉన్నాయా? లేవు బేబమ్మా. అయితే నెక్స్ట్ నేను చెప్పిన పని ఎగ్జిక్యూట్ చేద్దాం. రే, మీ అక్క లేవంగానే ఏం చేస్తుంది? బుక్ పట్టుకుంటుంది. బుక్క? సరే, ఒక్క. అయితే నేను కొన్ని ఫొటోస్ ఇస్తా, అవి మీ అక్క చదువుకుంటున్న బుక్లో పెట్టు. సరే. పాండు, అన్నయ్య ఏమైనా అంటాడంటావా? ఏమో బేబమ్మా, నాకు అదే భయం వేస్తుంది. అయ్యో, అయినా ఈ చెత్తడేలని ఎందుకు వస్తున్నాయి నాకు? పొలిటీషియన్ అవుదాం అనుకున్నావు కదా బేబమ్మా, ఇలాంటివి సహజమే. అక్క, డోర్ వేస్తున్నావు ఏందక్క? డోర్ ది అక్క. అక్క, లాక్ తీ. నువ్వు ఆ బేబీని వదిలేసే వరకు ఈ రూమ్లోనే పడిచావు. అది కాదక్క, అసలు నేనేం చేశాను? లాక్ తీయక్క. ఏం చేసావా? నువ్వు ఆ బేబీ కలిసి నాటకాలు వేస్తున్నారా? వాళ్ళ అన్నయ్యని నన్ను కలపడానికి ప్లాన్స్ వేస్తుందా అది? అది ఇది ఏంటక్క, సరిగ్గా మాట్లాడు. ఏంటి కోపమా? సంజు, చెప్తున్నా, నువ్వు ఆ బేబీతో మాట్లాడటానికి వీల్లేదు, కలవడానికి కుదరదు. నువ్వు ఆ బేబీని వదిలేస్తా అక్క అన్న రోజే ఈ డోర్ ఓపెన్ చేస్తా. సచ్చినోడికి ఏం జబ్బు వచ్చిందా మళ్ళీ? అన్నేం చేస్తున్నాడు? నువ్వు ఇచ్చిన జలక్కి రూమ్ తలుపేసుకుని కూర్చున్నాడు, ఇంకేం చేస్తాడు? పాండు, అన్న సిగరెట్ తాగుతున్నాడు. పాండు, సిగరెటేగా కాలుస్తుంది, ఏదో పట్టుపగలు మొంత అవుతున్నట్టు ఎందుకంత రియాక్షన్? సరిపోయింది. అన్నయ్య ఏమో రూమ్ డోర్ వేసుకొని ఆలోచిస్తున్నాడు, ఆ సంజుగాడేమో ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాడు. ఏంటో వీళ్ళు. బేబమ్మా, నాకు డౌట్ వచ్చింది.
ఇందాక మనల్ని అన్నయ్య చూసినట్టే ఆ ప్రియ కూడా చూసింది అనుకుంటున్నాను. దాని బోధ దానికి సీన్ లేదు. అది పుస్తకాల పురుగు, పైగా దానికి సైట్ కూడా ఉంది. అంత దూరం నుంచి మనల్ని ఎడికెళ్ళి చూస్తుంది. అన్నీ మనం అనుకుంటే సరిపోదు కదా బేబమ్మ. అది నిజమే. అంటే ఇప్పుడు సంజయ్ని రెస్ట్రిక్ట్ చేస్తుందంటావా? మంచిదే కదా. ఓ అయ్యి ఉండొచ్చు. సరే వెళ్దాం పద. ఎక్కడికి? రా. ఏంటో ఈ పంచాయతీ. కాల్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఏంటి? మా అక్క నా ఫోన్ తీసుకుంది బేబమ్మ. మంచి పని చేసింది. ఫోన్ తీసేసుకుందా? అంతేకాదు, నేను వదిలేసేంత వరకు ఈ రూమ్ డోర్ కూడా తీయనని లాక్ చేసుకుని వెళ్ళిపోయింది. అయినా నువ్వేమైనా ఆడపిల్లవా? ఎక్కడైనా అమ్మాయిని టైట్ చేస్తారు ఇంట్లో. మళ్ళా స్టోరీలు ఏంటో పాపం, దరిద్రం. మీ అక్క నిన్ను టైట్ చేసి వచ్చింది. ఏం చేస్తాం, మనం చేసే పనులు అలాంటివి. నువ్వేం చేసావు రోయ్? పాండు సర్లే, అయిపోయిన దాని గురించి పక్కన పెడదాం. ఇప్పుడేం చేద్దాం? ఏముంది, మా అక్కకి నిన్ను వదిలేసా ఇంకా నేను నీతో మాట్లాడినని చెప్పేస్తా. అంటే మాట్లాడవన్నతోని ఇష్టం లేదా నేనంటే? అబ్బా అబద్ధం చెప్తా బేబీ. ఒకవేళ మనం మాట్లాడుకోవడం మళ్ళీ చూసేస్తే దరిద్రం వదిలేస్తుంది. పాండు సర్లే, మా అక్క ముందు అస్సలు మాట్లాడుకోవద్దు. కాలేజీలో సైలెంట్గా ఉందాం. కాలేజ్ అయిపోయిన తర్వాత, ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. అలానే మా అన్నని మీ అక్కని ఎలా కలపాలో కూడా ప్లాన్ చేసుకుందాం. నీకు మరీ అంత రెస్ట్రిక్టెడ్గా అనిపిస్తే మా ఇంటికి వచ్చేయ్. ఇంట్లో జాగా లేదు. ఉంది, నా బెడ్రూమ్లో ఉంది. ఉంది, మా దగ్గర ఉంది. మరి మీ అన్నయ్య ఉంటాడు కదా. ఆండు పాండు వాళ్ళు చూసుకుంటారు కదా. మాకు ఇంకేం పని లేదా బేబమ్మా? పాండు సరే డన్, చూద్దాం. సక్సెస్ అంత ఈజీగా రాదమ్మా. ఇప్పుడు మా అన్నయ్యని మీ అక్కని కలపడానికి ఇంకే దారులున్నాయి? గోదావరి ఒకటే మిగిలింది. పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంది కదా. అవును కదా. మీ అన్నని తీసుకొచ్చాయి. మాకెలానో మన క్లాస్ టీచర్ కాబట్టి ఇద్దరిని కలిపి మీటింగ్ సెట్ చేసేద్దాం. సూపర్ ఐడియా అసలు. నేను మా అన్నయ్యకి చెప్తా పేరెంట్ టీచర్ మీటింగ్ అని. నువ్వు మీ అక్కకి అబద్ధం చెప్పి ఎస్కేప్ అయ్యే పనిలో ఉండు, సరేనా? బాయ్. ఓయ్ అంతేనా? ఇంకేం కావాలి? వీలైతే ఒక, కుదిరితే పాండు అటు తిరుగు. తిరుగు తిరుగు. తిరగకపోతే అప్పు పోయినట్టే. మరి నీ ఇష్టం. చేదినమ్మా జీవితం. మనసా 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 తుళ్ళిపోకే, మననే వదిలి తనకై వెళ్ళిపోకే. మనసా మనసా మనసా. మీ ఇద్దరు రొమాన్స్ లో గేట్ ఎందుకులే బలి, వదలండి, బయలుదేరదాం. పద బేబమ్మ. రే వదలరా. సరే, ల్యాండ్ పేపర్స్ని డీల్ చేసుకుంటూ ఉండు. ఏదైనా ప్రాబ్లమ్స్ నేను చూసుకుంటా, తర్వాత మాట్లాడతాను. ఏరా అన్నా, నువ్వు ఒకసారి మా కాలేజ్కి రావా? దేనికి? పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంది. నేనెందుకురా? పాండు వాళ్ళంతా ఉన్నారుగా. వాళ్ళకేం తెలుసు వాళ్ళ బొందా. నువ్వే రా అన్నా, అందరి పేరెంట్స్ వస్తున్నారు. లేదు పర్లేదు, నువ్వు వెళ్ళమ్మా. అమ్మా నాన్న ఎలానో లేరు, ఉన్నది నువ్వే. నువ్వు కూడా రానంటున్నావు. సరే, అనాథలానే వెళ్తా. చెల్లి కూర్చో, ఇంకెప్పుడు అలా మాట్లాడకు. పేరెంట్ టీచర్స్ మీటింగే కాదు, మీ కాలేజీలో స్టాఫ్ మీటింగ్ ఉన్నా నేనే వస్తా. థ్యాంక్స్ అన్నా. సరే పద. ఏం చదువుతున్నాడు అసలు? కాలేజ్కి వస్తలేడు సరిగ్గా, ఎప్పుడు బయటనే అటెండెన్స్ పర్సెంటేజ్ తిరుగుతుంటాడు. చాలా తక్కువ ఉందండి, హాల్ టికెట్ ఇవ్వడం కష్టం.
ఇలా అయితే ఎగ్జామ్స్ కూడా రాయనివ్వను. ఓకే మేడం, నేను చూసుకుంటాను. ఇవ్వు ఫార్మాలిటీ ఇవ్వు. ఈ పూలు ఎందుకురా? ఎందుకొచ్చారు? అదేండి మీరే కదన్నారు పేరెంట్ టీచర్ మీటింగ్ అని. తిను మా అన్నయ్య రుద్ర, మాట్లాడండి. అదేంటి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ప్రిన్సిపల్ సార్తో మాట్లాడండి. హే, ఆయన కాదు మా క్లాస్ టీచర్, మీరే కదా. ఏం మా అన్నయ్యతో మాట్లాడడానికి భయమా? పేరెంట్లా వచ్చాడు, పేరెంట్లా మాట్లాడమని మీ అన్నయ్యని. ఆయన పేరెంట్లానే మాట్లాడుతున్నారు, మీరే అతిగా ఉంచుకుంటున్నారు. బేబమ్మ ఏంటిది పంచాయతీ ఏంటి? ఆ ప్రిన్సిపల్ గారు ఎక్కడున్నాడు? అన్నా ఆ ప్రిన్సిపల్ ఎక్కడ దాక్కున్నాడు? నువ్వు ఆగన్నా, నా మార్క్స్ గురించి అడగవా? కూర్చోండి, అక్కడ పెట్టండి. బాగా బలిసింది. బేసికలీ బేబీ ఈజ్ అ బ్రైట్ స్టూడెంట్. తెలుసండి. ఎక్స్ట్రా క్యాలిక్యులర్ యాక్టివిటీస్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది ఈ మధ్య. ఓ సబాష్ బేబమ్మ, తగ్గేదేలే అసలు. ఇంకేంటి మరి? అటెండెన్స్ కూడా బాగానే ఉంది. నైస్. ఎస్, క్లియర్. ఓకే, డన్, యూ కెన్ లీవ్. ఇంకొంచెం మాట్లాడొచ్చుగా. అదేంటి ఇందాక వాళ్ళందరి పేరెంట్స్తో గంటలు గంటలు మాట్లాడినావు? వాళ్ళకి రిమార్క్స్ ఎక్కువ ఉన్నాయి. మా చెల్లికి కూడా మార్క్స్ బాగా వచ్చినాయండి. అన్నా అవి ఆ మార్క్స్ కాదన్నా. ఏ మార్క్స్ అయినా బాగా వస్తాయి కదమ్మా నీకు. ఎందుకమ్మా ఈ పంచాయతీలు ఇవన్నీ? వెళ్ళిపోదాం పదా. ఇంకా బాగాల్సింది దీనికి. హే, ఏంటిది? అయ్యో అప్పుడు చూసేసింది దేవుడా. ఒక్క తెల్ల పువ్వు, 4 ఎర్ర పువ్వులు. అరుస్తారెందుకు? మెల్లగా చెప్పొచ్చుగా. అది అది నేను రాయలేదు. చెల్లి మీద ప్రామిస్, నేను రాయలేదు. తట్టుకోలేకపోతున్నాను, పదమ్మా. పాండు ఏడన్నా? గంటలు వస్తాన్నాడు, ఎక్కడ చూపించుకుంటున్నాడు. అన్నా నేను డైరెక్ట్గా ఒకటి అడగనా? నీకు ప్రియా అంటే ఇంకా ఇష్టమేనా? నీ మనసులో తను ఇంకా ఉందా? ఊకోపోయామా, సిటీలో గిన్ని కాలేజీలు ఉండగా ఆ ప్రియా ఉన్న కాలేజ్ ఎందుకు వేసిండు? ఇది ఇష్టం కదా. అవన్నీ వదిలేసాయి. ఈ సంజుగాడు ఉండలే, ఆ రోజు సంజుగాడిని కొడుతుంటే ఆ లక్క వచ్చి చేయబట్టుకుంటే ఏం చేసిండు? ఐస్ లెక్క కరిగిపోయింది. సరే ఇవన్నీ పక్కన పెడితే మొన్న అందరి ముందర అట్లా కొడితే ఏమనకుండా, ఒక్క మాట అనకుండా ఖాళీ వెళ్ళిపోయింది. దీన్ని ప్రేమ అనుకుంటే ఇంకేమంటారు? బరాబర్ ఇష్టం ఉంది. ఏమంటావనా? అన్నా ఒకటి చెప్పనా? నువ్వు తప్పు చేశావు, ఖచ్చితంగా తప్పు చేశావు. సీయు అని ప్రియాని మోసం చేశావు, వాళ్ళ ల్యాండ్ వాళ్ళకి కాకుండా చేశావు. ఇదంతా ఎందుకు చేశావో నాకు తెలుసు, నీకు తెలుసు, ఆ ప్రియా కూడా తెలుసు. నీకు తెలియదే ఉంది, ప్రేమలో పడ్డ మన చేతుల్లో ఉండదు. దాని నుంచి బయటకు రావాలా వద్దన్నది మన చేతుల్లోనే ఉంటుంది. నువ్వు ఇంకా బయటకు రాలేవు కూడా. నిన్ను ప్రియాని నేను కలుపుతా. ఇదంతా సంజు నేను కలవడం కోసం చేయట్లేదు. మళ్ళీ నీ నవ్వు నేను చూడాలి. కష్టమమ్మా, నా కోసం ఎంత చేసినా ఆ టీచర్ మారదు. నాకు నేను ఒక జోకర్లా కనిపిస్తున్నాను. మాట్లాడితే వినిపించేంత దగ్గరలో తనున్నా, నేనేం మాట్లాడినా వినిపించినంత దూరం తన మనసుంది. ఇంకా తనకి నేను వినబడ్ను, కనపడ్ను. నిజమైన ప్రేమ విడిపోతే కలవడం అంత ఈజీ కాదు. అలాగే ఈజీగా కలిస్తే అది నిజమైన ప్రేమ కాదు. బాధపడు, తను కలిసేంత వరకు బాధపడు. బాధను ఎంజాయ్ చేయన్నా. ప్రేమలో పడ్డాక ప్రేమ గురించి బాగా తెలిసినట్టుందే. అబ్బో, పెద్ద పెద్ద మాటలు మాట్లాడేసావు. గత 5 years నుంచి మా అక్కని అవ్వడం నేను ఎప్పుడు చూడలేదు. మా అక్కని అవ్వడం నేను మళ్ళీ చూడాలి. అది నువ్వు తన దగ్గర అవుతానే బావా.
రే చెల్లేదురా, దాన్ని నేను చేయకండిరా. నేనేం చేయలేదురా, ఉంది, జాగ్రత్తగానే ఉంది. రుద్ర, మొన్న నువ్వేమన్నావు? గన్నుంటే సరిపోదు, గుండెలో ధైర్యం ఉండాలా? సరే, అదే ధైర్యంతో మనం ఒక గేమ్ ఆడదాం. నీ చెల్లి ఈ రూమ్లో కానీ ఈ రూమ్లో కానీ ఉంది. ఈ గన్ను కాల్చినప్పుడు ఏ రూమ్లోంచి అయితే అరిపోస్తుందో ఆ రూమ్లో నీ చెల్లి ఉన్నట్టు. అసలు ఏం కావాలరా మీకు? ల్యాండ్, కేసు వాపస్ తీసేసుకో. నీ ఏంది, ధైర్యం ఉందా? ఏంది, భయపడ్డావా? రుద్ర కూడా భయపడతాడ్రా. రాయ్, దాన్ని తీసుకురా. పోరా.